కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సిఐటియు ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహించారు. ప్రారంభానికి ముందు ఉమ్మడి కర్నూలు జిల్లా సిఐటియు సీనియర్ నాయకులు మద్దుల సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన కామ్రేడ్ బాలానంద్ శత జయంతి సభ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు ఎంఏ గఫూర్ ఓబుల్ సభ ప్రారంభానికి ముందు ప్రాకృత కార్మిక నేత సిఐటియు అఖిల భారత మాజీ అధ్యక్షులు కామ్రేడ్ బాలానంద్ శత జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంఏ గఫూర్ మాట్లాడుతూ కామ్రేడ్ బాలానంద్ కార్మిక వర్గ ప్రయోజనాల కొరకు జీవితాన్ని అంకితం చేసిన ఉత్తమ కమ్యూనిస్టు అన్నారు. కామ్రేడ్ బాలానందన్ ఒక సాధారణ కార్మిక కుటుంబంలో కేరళ రాష్ట్రం ఉన్నత విద్యాభ్యాసం చేసేంత పరిస్థితులు ఉండవు. చాలా తెలివైన వారు అయినప్పటికీ ఆయన విద్యాభ్యాసాన్ని మధ్యలో ఆపేసి కుటుంబం యొక్క నిర్వహణ కోసం కార్మికులుగా పనిచేయడం, కొన్ని పరిశ్రమల్లో డైరీ లేబర్గా పనిచేస్తాం. ఆ రకంగా క్రమేపీ ఒక అల్యూమినియం కంపెనీలో వర్కర్గా చేరినాడు. చేరిన తర్వాత ఆయన సమాజం యొక్క పరిణామాన్ని అర్థం చేసుకుని ఈ సమాజాన్ని మార్చడం కోసం కార్మికులను సమీకరించాలా, వయసులోనే కార్మికులుగా పనిచేయాల్సి అప్పటికి స్వతంత్రం రాలేము. బ్రిటిష్ కాలంలోనే ఉన్నాము. అలాగే కేరళలో ఉన్నప్పుడు వాళ్ళ పోరాటం కానీ రైతు ఉద్యమాలు కానీ పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఈ పూర్వరంగంలోనే జాతీయ ఉద్యమంలో పాల్గొనడం కోసం ఆయన విద్యార్థి దశలోనే ముందుకొచ్చాడు. విద్యాభ్యాసాన్ని పక్కన పెట్టి కార్మికులుగా పనిచేయాల్సి రావడంతో కార్మికులందరినీ ఐక్యం చేసి జాతీయోద్యమానికి మద్దతుగా మనం ఏం చేయగలుగుతాము. కార్మికులు ఒంటరిగా ఉంటే యాజమాన్యం యొక్క పీడన, యాజమాన్యం యొక్క దోపిడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బలమైనటువంటి కార్మిక సంఘాలను నిర్మించడం ద్వారానే కార్మికులకు న్యాయం చేయగలుగుతున్నాం అనే చైతన్యం ఆయనకుంది. ఆ చైతన్యయుతమైన రాజకీయాల వైపు వచ్చాడు. కాబట్టి ఆయన తను పనిచేసిన ఫ్యాక్టరీలో కార్మిక సంఘాన్ని నిర్మించాడు. ఆ కార్మిక సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. అనేక ఉద్యమాలు నడిచినాయి. అక్కడే కాకుండా చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో సంఘాలు పెట్టడంలో ఈయన చాలా చురుకైన పాత్ర నిర్వహించాడు. ఆ రకంగా కేవలం తను పనిచేస్తున్నటువంటి అల్యూమినియం కంపెనీలే కాకుండా